మేమందరము చేరి నిన్ను స్తుతించడానికి మహాభాగ్యాన్ని మాకు అనుగ్రహించావు ప్రభా. నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి యొక్క వారాన్ని మాకు జీవితంలో అనుగ్రహించినందుకు నీకు వేలాది వందనాలు. నీవిచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యం బట్టి నీకు వందనములు ప్రభా. చేరిన బిడ్డలందరినీ నువ్వు దీవించండి. ఇంకా చేరనైన బిడ్డల్ని తోడుకొని రండి. ఈ సమయంలో ప్రభా పాటల ద్వారా నిన్ను ఘనపరిచారు. ప్రార్థనలు, విజ్ఞాపన ప్రార్థనలు చేసి నిన్ను స్తుతించారు ప్రభా. జరిగిన కార్యక్రమాలన్నిటి బట్టి నీకు వేలాది వందలతో మంచి అవకాశాన్ని మా జీవితంలో మాకు అనుగ్రహించి చిన్న సమాజముగా చేరి నిన్ను స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహించావు. దీన్ని ఏర్పాటు చేసిన బిడ్డలందరినీ దీవించండి ప్రభా. నాయన ఈ సమయంలో ప్రత్యేకంగా నీ వాక్యం వినడానికి మేము సిద్ధపడుతున్నాం ప్రభా. నీ వాక్యాన్ని అందించడానికి నీ బిడ్డను మా మధ్యకి తీసుకుని వచ్చావు. నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆ వ్యక్తిని ఆయన అభిషేకించండి ప్రభా. వాక్యంతో నింపండి ప్రభా. ఆయన ద్వారా నీ వాక్యాన్ని మేము విని నాయన మేలు పొందడానికి మాకు అవకాశం ఇచ్చావు. నీకు వందనాలు. వినుబుద్ధిని మాకు పుట్టించండి. వింటున్న వాక్యాన్ని మేము మా హృదయంలో భద్రం చేసుకుని, అర్థం చేసుకుని, దాని ప్రకారము ఈ లోకంలో జీవిస్తూ అనేక మందికి నీ వెలుగుని చూపించే బిడ్డలుగా మేము ఉండేటట్లు సహాయం చేయండి. మంది నశించిపోతున్నారు. నశించిపోయిన వారిని వెతికి రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చావు ప్రభా. మేము కూడా ప్రభా అటువంటి నాయన ఉద్దేశమును కలిగి నాయన వాక్యాన్ని నాయన మా జీవితాల ద్వారా చూపించే జ్ఞానం మాకందరికీ అనుగ్రహించమని మరొక్కసారి నేను వాక్యము చెప్పుతున్న బిడ్డని సిలువు చాటును మరుగుపరిచి ఆ బిడ్డ ద్వారా మాకు వాక్యాన్ని వినిపింప చేయమని ఈ ప్రార్థనని సన్నిధానంలో చేర్చుకునమని త్వరలో రానైన ప్రభు అయిన యేసునామం పెట్టి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తముగా ఏర్పరచబడిన డాక్టర్ సందీప్ శాంసన్ అయ్యగారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అయ్యగారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం. అయ్యగారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. డాక్టర్ సందీప్ శాంసన్ అయ్యగారు వృత్తిరీత్యా ఈఎన్టీ సర్జన్, కర్నూలులోని రేమా గ్లోబల్ చర్చిలో సంఘ కాపరిగా కూడా ప్రభువును సేవిస్తా ఉన్నారు. వారి ప్రియ సతీమణి గారు, పిల్లల వైద్యురాలు డాక్టర్ దివ్యవాణి గారు, వారు పిల్లల పరిచర్యలో చురుగ్గా పాల్గొంటారు. ఆ, డాక్టర్ సందీప్ అయ్య గారు, దివ్య గారులకు 3 పిల్లలు. వీరు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో స్థిరపడ్డారు. అయ్యగారిని, అయ్యగారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు డాక్టర్ గారు. ప్లీజ్ అండి. ప్రైజ్ ది లార్డ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్ అయ్యగారు. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నానండి. మరి ఉదయకాల సమయంలో ప్రభు మనకందరికి ఇస్తున్న అవకాశమునకై దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనము దేవుని వాక్యమును చూసుకుందామండి. ఈరోజు తీసుకోబడిన మరి వాక్య భాగము మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 24 నుంచి 30వ వచనం వరకు. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుంచి 30వ వచనం. గాస్పుల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 13 వర్స్ 24 to 30. నేను చదువుతానండి. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను. అదేమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులను విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా కనబడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చినని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా అని అతన్ని అడిగిరి. అందుకతడు, వద్దు, గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతురు. కోతకాలము వరకు రెండిటినీ కలిసి ఎదుగునీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని
కాల్చివేయుటకు కట్టెలు కట్టి గోధుమలను నా కొట్టలో చేర్చి పెట్టుడని కోతగాండ్రుతో చెప్పుదును అనెను. యేసుక్రీస్తునందు ప్రేమన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు చెప్పిన అనేకమైన ఉపమానాలలో ఇది కూడా ఒక ఉపమానమే, పారబుల్. యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యానికి సంబంధించిన అనేకమైన విషయాలను భూలోక సంబంధమైన వాటితో మరి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించేవారు అనమాట. సో హీ ట్రై టు ఎక్స్ప్లెయిన్ అ లాట్ ఆఫ్ కింగ్డమ్ థింగ్స్ విత్ ఎర్త్లీ పర్స్పెక్టివ్స్. చాలా సార్లు మనం అదే చూస్తాం. ఎందుకంటే పరలోక రాజ్యమే గాని పరలోకమునే గాని మనం ఎవరు కూడా చూడల, కాబట్టి మన ఊహకు అందనిది. కాబట్టి యేసుక్రీస్తు వారు మనము ఏదైతే చూసామో, దేన్నైతే తెలుసుకున్నామో, అనగా భౌతికమైన వాటిని మనం చూస్తూ ఉన్నాం, మనము ప్రతిదినము కూడా వాటిలో ఎంగేజ్ అవుతున్నాం. సో వాటినే వాడుకొని పరలోక సంబంధమైన విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి యేసుక్రీస్తు వారు అనేకమైన సార్లు ఈ ఉపమానాల ద్వారా ఆయన చెప్పేవాడు అనమాట. అటువంటి అనేకమైన ఉపమానాలలో ఇది కూడా ఒకటి. సో ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే, ఆయన పొలం అనేటువంటిది వాడుతూ ఉన్నాడు, వ్యవసాయకుని వాడుకుంటున్నాడు, విత్తనమును వాడుకుంటున్నాడు, పంట అనేటువంటి దానిని వాడుకుంటున్నాడు, గోధుమలు గురుగులు అనేటువంటి ఇటువంటి భౌతికమైన వాటిని వాడుకుంటూ పరలోక రాజ్యం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక మంచి వ్యవసాయకుడు అంట ఒక పొలములో మంచి విత్తనం వేశాడు. A good sower sowed good seeds in a field. కానీ ఆ మంచి విత్తనాల మధ్యలో చెడు విత్తనాలు కూడా పడ్డాయి. అది ఎప్పుడు తెలిసిందంటే, ఎప్పుడైతే మరి పంట పెరిగిందో, మొలకలెత్తాయో, వాటి మధ్యలో ఈ గురుగులు అనేటివి కూడా కనపడ్డాయి. ఎప్పుడైతే దాసులకు ఇది కనపడ్డాయో, వారు యజమానుని దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు మంచి విత్తనాలే కదా వేసింది, ఈ గురుగులు ఎలా వచ్చాయి, గోధుమల మధ్యలో గురుగులు ఎలా వచ్చాయి అనే ప్రశ్న వేస్తున్నారనమాట. ఈరోజు నా అంశం ఏంటంటే, గోధుమల గురుగుల గోధుమల గురుగుల ఇంగ్లీష్ లో ఈ గురుగులను టేర్స్ లేదా వీడ్ అంటారు, టేర్స్. సో వీట్ ఆర్ టేర్స్ అనేటువంటిది ఈరోజు నా ఒక అంశం, ప్రేమన దేవుని బిడ్డలారా. సో గోధుమల గురుగుల అనేటువంటిది మనము ఆలోచించాలి ఈరోజు. మరి పొలము అనగా దేనికి సాదృశ్యం అంటే, పొలం అంటే దేనికి సాదృశ్యం ఈ ఉపమానంలో అంటే, ఈ లోకానికి సాదృశ్యం. పొలము అంటే నీ కుటుంబానికి సాదృశ్యం. పొలము అంటే సంఘానికి సాదృశ్యం, సమాజానికి సాదృశ్యం, లేదా మీ హృదయానికి సాదృశ్యం, లేదా మీ జీవితానికి సాదృశ్యం. సో ఇట్ మే రిజంబుల్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. దేన్నైనా మనము సింబాలిక్ గా మనం తీసుకోవచ్చండి. పొలం అంటే ఇట్ క్యాన్ బి ద వరల్డ్, యువర్ ఫ్యామిలీ, యువర్ లైఫ్, యువర్ హార్ట్, ద సొసైటీ వేర్ యూ లివ్, ఆర్ యువర్ చర్చ్. ఏదైనా కావచ్చు పొలం అంటే. ఇక్కడ మంచి వ్యవసాయకుడు ఎవరు అంటే యేసుక్రీస్తు. మంచి వ్యవసాయకుడు ఎప్పటికైనా ఏ పొలములోనైనా మంచి విత్తనాలే వేస్తాడు అనే విషయాన్ని మనము గుర్తించాలి ఇక్కడ. A good sower always sows good seeds in any field. అది సంఘమే కావచ్చు, నీ కుటుంబమే కావచ్చు, మీ హృదయమే కావచ్చు కదా, ఈ భూలోకమే కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయన ఎప్పటికైనా మంచి విత్తనాలే వేస్తాడు. కానీ మంచి విత్తనాలు వేసినప్పుడు మంచి పంట మాత్రమే రావాలి కదా, చెడు పంట ఎలా వస్తుంది, గురువులు ఎలా వస్తున్నాయి అంటే దానికి సమాధానము ఆ ఒక ఉపమానములోనే ఉంది. ఆ దాసులు ఎప్పుడైతే యజమానుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నీవు మంచి విత్తనాలే కదా వేసావు,
మరి గురువులు ఎక్కడి నుంచి వచ్చాయి అని 27వ వచనంలో వారు అడిగినప్పుడు 28వ వచనంలో యేసుక్రీస్తు వారు మంచి మరి సమాధానం వారికి ఇస్తూ ఉన్నాడు. ఏమని అంటున్నాడంటే 28వ వచనంలో, ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు మేము అంటే మనకు ఆ శత్రువు ఎవరు అంటే అపవాది చేసిన పని. ఎప్పుడు చేశాడంట? అది కూడా మనకు 25లో ఉంటుంది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యలో గురుగులను విత్తిపోయెను. ఇక్కడ మనము ఒక ఆత్మీయ సత్యాన్ని యేసుక్రీస్తు వారు నేర్పిస్తూ ఉన్నారండి. దానిని మనం ముందుగా నేర్చుకుందాం. సో మన సంఘంలోనే గాని, మన కుటుంబంలోనే గాని, లేదా మన జీవితంలోనే గాని, లేదా ఈ భూలోకంలో, ఈ లోకంలో ఎందుకు చెడుతనం ఉంది, ఎందుకు గురుగులు ఉన్నాయి? కొన్నిసార్లు సంఘంలో అందరూ మంచివారుగా, చెడ్డవారు కూడా ఉంటారు. మన కుటుంబంలోనే అందరూ మంచివారుగా ఉండరు, కొంతమంది గురువులుగా ఉంటారు. మన జీవితంలోనే అన్ని మంచి విషయాలు ఉండవు, అన్ని గోధుమలే కాదు, కొన్ని గురుగులు ఉంటాయి. మనకు ప్రశ్న వస్తూ ఉంటది, ఎందుకు ఇలా మరి గురుగులు ఉన్నాయి, ఎందుకు చెడుతనం ఉంది? చాలాసార్లు చాలా మంది ప్రశ్నిస్తుంటారు, గాడ్ ఈజ్ ఎ గుడ్ గాడ్, దెన్ వై ద వరల్డ్ ఇస్ సో బ్యాడ్? దేవుడు మంచివాడు కదా, మంచి దేవుడు కదా, ఎందుకు మరి ఈ లోకంలో చెడుతనం ఉంది? ప్రేమన దేవుని బిడ్డలారా, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవ్రీ బ్యాడ్ థింగ్ ఇస్ ఫ్రమ్ సేటన్. ప్రతి చెడుతనం కూడా అపవాది నుంచే వచ్చినది. ఇట్ ఈస్ ద సేటన్ హూ హస్ డన్. ఎప్పుడు చేశాడంట? ఇది మనం గమనించాలి. దిస్ ఇస్ వాట్ వి నీడ్ టు అండర్స్టాండ్. వారు నిద్రించుచుండగా అనే మాట 25వ వచనంలో ఉంది. వారు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులను విత్తిపోయెను. ఏంటి నిద్రించుచుండగా అంటే? ఆత్మీయ ఒక మరి పాఠం ఏంటి దీంట్లో మనం నేర్చుకోవడానికంటే, హీఈస్ నాట్ టాకింగ్ అబౌట్ జస్ట్ ఫిజికల్ స్లీప్. శారీరకమైన నిద్ర గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడట్లేదు. యేసుక్రీస్తు వారు చెప్పేటువంటి విషయం ఏంటంటే, చాలా మంది మంచివారే, కానీ వారు ఆత్మీయ నిద్రావస్థలో వెళ్ళినప్పుడు, ఆత్మీయ నిద్రావస్థ, ఆత్మీయంగా నిద్రపోతూ ఉన్నప్పుడు, ఏంటి దాని అర్థము? ఆత్మీయంగా మనం ఎప్పుడు నిద్రపోతున్నట్లు అంటే, ఎప్పుడైతే దేవుని వాక్యానికి మనం దూరంగా జీవిస్తూ ఉన్నామో, బైబిల్ క్రమంగా చదవకుండా ఉంటూ ఉన్నామో, క్రమంగా ప్రార్థన చేసుకోకుండా ఉంటూ ఉన్నామో, క్రమంగా సహవాసానికి వెళ్లకుండా ఉంటూ ఉన్నామో, దేవునితో ఎప్పుడైతే సహవాసము చేయట్లేదో, ఎప్పుడైతే దేవునితో కలిసి నడవట్లేదో, మనం ఎక్కడున్నామంటే ఆత్మీయ నిద్రావస్థలో ఉన్నాము అని దాని అర్థం. వీఆర్ ఇన్ స్పిరిచువల్ స్లీపినెస్. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి ప్రేమన వారులారా. మనం ఆత్మీయ నిద్రావస్థలో ఉన్నప్పుడు జరిగేటువంటి పని ఇది. మనం ఏం చేస్తున్నాం? ఆత్మీయ నిద్రావస్థలో ఉన్నప్పుడు అపవాదికి అవకాశం ఇస్తున్నాం. దేనికి అవకాశం ఇస్తున్నాం? యేసుక్రీస్తు వారు మన హృదయంలో విత్తిన మంచి విత్తనాల మధ్యలో చెడు విత్తనాలు విత్తే యాక్సెస్ ను అపవాదికి మనం ఇస్తున్నాం. కాబట్టి ఈరోజు మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఏమైనా ఆత్మీయ నిద్రావస్థలో ఉన్నానా? ఆత్మీయంగా నిద్రపోతూ ఉన్నట్లయితే, అనగా వాక్యానికి దూరంగా జీవిస్తూ ఉన్నట్లయితే, ప్రార్థనకు దూరంగా జీవిస్తూ ఉన్నట్లయితే, సహవాసానికి దూరంగా జీవిస్తూ ఉన్నట్లయితే, నేను శారీరకంగా మెలకుగా ఉన్నప్పటికీ కూడా ఆత్మలో నిద్రపోతూ ఉన్నాను. అందుకనే కదా యేసుక్రీస్తు వారు ఏమని అన్నారు? మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేసుకోండి. యు బీ అలర్ట్, యు వాచ్ అండ్ ప్రే. మెలకువగా ఉండండి. అది కేవలము శారీరకంగా మాత్రమే కాదు ప్రేమన దేవుని బిడ్డలారా. హీఈస్ ఆల్సో టాకింగ్ అబౌట్ యువర్ స్పిరిచువల్ స్లీపినెస్. మనం ఎప్పుడైతే అటువంటి ఆత్మీయ నిద్రావస్థలో ఉంటామో,
వాడు గోధుమల మధ్యలో గురుగులను విత్తి వెళ్ళిపోతాడు. మనం మెలకువగా ఉండాలి. అందుకని అనేకమైన సార్లు మనకు తెలియకుండానే కొన్ని చెడు అలవాట్లు, చెడు తలంపులు కదా, మనము దీనిని మనం ఎంటర్టైన్ చేయలేదే, ఎంకరేజ్ చేయలేదే, ఎలా వచ్చాయి నాలో ఈ యొక్క చెడు తలంపులు, ఎలా వచ్చాయి ఈ చెడు అలవాట్లు, ఎందుకు వీటికి నేను అడిక్ట్ అయిపోయాను అని కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం. వాస్తవానికి మన ప్రమేయము లేనప్పటికీ కూడా మనము ఆత్మీయ నిద్రావస్థలో ఉండినాము కాబట్టి మనకు తెలియకుండానే అపవాది వచ్చి గురుగులు వేసి వెళ్ళిపోయాడు. అవి ఇప్పుడు మొలకెత్తాయి, పెరిగి పెద్దవుతున్నాయి. మంచి పంట మధ్యలో చెడు పంట కూడా, అనగా చెడుతనము కూడా కనిపిస్తూ ఉన్నది. ఇది సంఘంలో కావచ్చు, మన కుటుంబంలోనే కావచ్చు, మన వ్యక్తిగత జీవితంలోనే కావచ్చు. అండ్ దిస్ ఇస్ ట్రూ. కాబట్టి మనము మెలకువగా ఉండాలి ప్రేమ దేవుని బిడ్డలారా. వీ హ్యావ్ టు బి వెరీ వెరీ అలర్ట్, అవేక్ అండ్ కేర్ఫుల్. నా జీవితంలో, నా హృదయంలో, నా కుటుంబంలో, నా సంఘంలో ఏమైనా మరి గోధుమల మధ్యలో గురుగులు ఉన్నాయా మనం ఆలోచించాలి. నేను ఏమైనా ఆత్మీయ నిద్రావస్థలోకి వెళ్ళిపోయానా? దీస్ ఆర్ ద థింగ్స్ వి నీడ్ టు లుక్ ఇన్ టు ఎగ్జామిన్. మరి ఇక్కడ మనం చూసేటువంటి విషయం ఏంటంటే, పొలం ఒక్కటే కానీ విత్తేవారు రెండు రకాలుగా ఉంటున్నారు. విత్తిన విత్తనాలు రెండు రకాలుగా ఉంటున్నాయి. వచ్చిన పంట రెండు రకాలుగా ఉంది. చివరికి జడ్జిమెంట్ ఒకటే, తీర్పు ఒకటే. ఏంటి? అన్నిటినీ కట్ చేస్తూ ఉన్నారు, కానీ వాటి ఎండ్ రిజల్ట్ వేరే వేరేగా ఉంది. ఏమన్నాడు యేసుక్రీస్తు? గురుగులను కట్టగట్టి కాల్చివేయండి, గోధుమలను కూడా కట్టగట్టండి, కానీ నా ఒక స్టోర్ హౌస్ లో పెట్టండి, వాటిని కూర్చుకుందాం. ఈ ఎండ్ రిజల్ట్ గురించి మనం ఆలోచించాలి ప్రేమ దేవుని బిడ్డలారా. మనం పట్టించుకోకపోతే, గురుగులుగానే ఉండిపోతే, లేదా మనలో ఈ చెడుతనమే ఎక్కువగా కనిపిస్తే, లేదా మన కుటుంబంలో గురుగులు లాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే, మనం వారి కొరకు ప్రార్థించకుండా, వారి గురించి పట్టించుకోకుండా ఉన్నట్లయితే ప్రేమ వార్లారా, ఎండ్ రిజల్ట్ గురించి మనం ఆలోచించాలి. వారు మనతోనే పెరుగుతారు, మనతోనే ఎదుగుతారు, మనతోనే పెద్దగా అవుతారు, కానీ చివర్లో వారి యొక్క మరి కాన్సిక్వెన్స్, ఎండ్ రిజల్ట్ వేరే రకంగా ఉంటుంది. మనం ఆలోచించాలి. అది మనమే కావచ్చు, లేదా మనకు తెలిసిన వారు ఎవరైనా కావచ్చు. యేసుక్రీస్తు వారు అదే అంటున్నారు. ఇప్పుడు మీరు కట్ చేయొద్దండి, ఇప్పుడు పెరికి వేయొద్దండి. ఇప్పుడు మీరు పెరికి వేసినట్లయితే మీరు గుర్తించలేరు. గురుగులతో పాటు గోధుమలు కూడా పెరికేసే అవకాశం ఉంది, కాబట్టి మీరు ఆగి ఉండండి, అవి కూడా వీటితో పాటు పెరగనివ్వండి అనేటువంటి సలహాను యేసుక్రీస్తు వారు ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. ప్రేమన వార్లరా, ఎందుకైనా అంటున్నారంటే ఇక్కడ ఒక విషయం ఉందండి. ఈ గురుగులు, గోధుమలు రెండు కూడా చూడటానికి, బాహ్యంగా చూడటానికి చాలా దగ్గర పోలిక కలిగి ఉంటాయి. ద వీట్ అండ్ ద టేర్స్, దే ఆర్ సో సిమిలర్. ఎంత సిమిలర్గా ఉంటాయంటే, మనలాంటి వారు ఒక గోధుమల మరి పొలానికి వెళ్తే మనం గుర్తించలేం. రెండు ఒకే రకంగా ఉంటాయి. ఇవి బాగా పొడుగ్గా పెరుగుతాయి, అవి పొడుగ్గా పెరుగుతాయి. వీటి కలర్ ఒకటే, వాటి కలర్ ఒకటే. గోధుమ గడ్డి ఎలా ఉంటుందో గురుగుల గడ్డి కూడా అలాగే కనిపిస్తుంది. గోధుమ గడ్డికి చివర్లో పైన తల ఎలాగైతే ఇలా ఉంటుందో, దాంట్లోనే గోధుమలు ఉంటాయో, దీని తల కూడా అలాగే ఉంటుందన్నమాట. కానీ కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి, దానికి దీనికి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. వాటిని బట్టే మరి వ్యవసాయకుడు ఇది గోధుమ గడ్డిన, ఇది గురుగుల అనేటువంటిది గుర్తిస్తాడనమాట. నోయింగ్ ద డిఫరెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ వ్యత్యాసము తెలుసుకోవడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. గోధుమన, గురుగున అనేటువంటిది తెలుసుకోవడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఎందుకు తెలుసుకోవాలి? నేను ఒకవేళ గురువుగా ఉండి
నేను గోధుమనే అని అపోహలు జీవిస్తున్నట్లయితే నా ఎండ్ రిజల్ట్ ఎలా ఉంటుందో యేసుక్రీస్తు వారు చూపించేస్తున్నారు ఇప్పుడే. ఒక్కసారి ఆ ఎండ్కు అంతానికి మనం వచ్చినప్పుడు అప్పుడు తెలుసుకుంటే నేను గోధుమ కాదు కదా, నేను గురువుని అని తెలుసుకుంటే ప్రయోజనం లేదు. మనం ముందే జాగ్రత్త పడాలి, మనం ముందే స్వీయ పరిశీలన చేసుకోవాలి. మనలో ఎక్కువగా గురుగులు అనే పంట వస్తూ ఉన్నట్లయితే మనము సరి చేసుకోవాలి, ఆ చెడు విత్తనాలను పెరికేసుకోవాలి, ఆ చెడుతనమును తొలగించుకోవాలి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు సెల్ఫ్ ఎగ్జామిన్ అవర్ సెల్స్ రైట్ నౌ. ఇప్పటికిప్పుడే మనము సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ చేసుకొని నాలో గోధుమలు అనే పంట వస్తున్నదా, గురుగులు అనే పంట వస్తున్నదా, నా కుటుంబంలో పెరిగేటువంటి పంట గోధుమ పంటనా గురుగుల పంటనా, నా సంఘములో పెరిగే పంట గోధుమ పంటనా గురుగుల పంటనా, ఏంటది మనం తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఆ వ్యత్యాసం మనకు తెలియాలి. వి నీడ్ టు నో ద డిఫరెన్స్. 2వ కొరింథీ 13వ అధ్యాయము 5వ వచనం, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో దేవుని వాక్యం అంటుంది, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూసుకొనుడి. అంటే దాని అర్థం ఏంటి? అపవాది మనల్ని ఎలా మోసపరుస్తాడంటే, మీరు గోధుమలే వాస్తవానికి గురుగులైనప్పటికీ కూడా గోధుమలే అన్నట్లుగా మోసపరుస్తాడు. అందుకని దేవుని వాక్యం అంటుంది, మీరు విశ్వాసములో ఉన్నారో లేదో మిమ్మును మీరు శోధించుకొని చూసుకొనండి. అంటే విశ్వాసములో లేనప్పటికీ కూడా నీలో విశ్వాసం ఉందిలే, నువ్వు విశ్వాసినే, నువ్వు యేసుక్రీస్తు శిష్యురాలివే అన్నట్లుగా వాడు మోసపరుస్తాడు. మనము కూడా కొన్నిసార్లు అపోహలు జీవించేస్తూ ఉంటాం. అందుకనే దేవుని వాక్యం అంటుంది, మిమ్మును మీరే శోధించుకొని చూసుకొనుడి. మళ్ళా అంటున్నాడు, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. యు సెల్ఫ్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్, యు సెల్ఫ్ ఇంట్రాస్పెక్ట్ యువర్ సెల్ఫ్. అంటే ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఎంత జాగ్రత్తను చెప్తున్నదో మీరు ఆలోచించండి. అపవాది అటువంటి వాడండి, ఈజ్ వెరీ డేంజరస్. హీ విల్ మేక్ us బిలీవ్ that we are very holy, we are very righteous people, we are the true disciples of Jesus. He makes us believe. ఎందుకు అలా నేను నమ్మినట్లయితే నన్ను నేను పరీక్షించుకోవడం ఆపేస్తా. The moment I stop examining myself, I am in danger. కాబట్టి దేవుని వాక్యం అంటుంది, మిమ్మును మీరే బహు జాగ్రత్తగా పరీక్షించుకోండి, మిమ్మును మీరే చూసుకోండి, శోధించుకోండి. ఈరోజు ఈ పని మనం చేయాలి. ఆ పని మనం చేయాలి అంటే నాకు వ్యత్యాసం తెలియాలి కదా, గురుగుకి గోధుమకు వ్యత్యాసం ఏంటో నాకు తెలియాలి కదా. కాబట్టి నేను కొన్ని డిఫరెన్సెస్ ఈరోజు చెప్తానండి. ఒక 5 నుంచి 6 లేదా 7 సమయం ఉన్నంత వరకు చెప్తానండి. మరి ఆ డిఫరెన్సెస్ ను బట్టి మనము తెలుసుకోగలం, నేను గురుగునా గోధుమనా. ఇంకా కొన్ని వాక్యాలు కూడా మనం చూసుకుందామండి. 2 పేతురు 1వ అధ్యాయము 10వ వచనం, 2 పేతురు 1వ అధ్యాయము 10వ వచనం, అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడుడి. మీరు నిజంగా పిలువబడి ఉన్నారు, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డారు, ప్రత్యేకించబడ్డారు. ఈ విషయం గురించి మీరు ఏం చేసుకోవాలంట? మరీ జాగ్రత్త పడుడి. దాని విషయమై మీరు నిశ్చయంగా ఉండండి, ఒక నిశ్చయత కలిగి ఉండండి. చాలా మంది ప్రేమల దేవుని బిడ్డలారా కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉంటారండి. నిజంగా నేను గోధుమనేనా గురుగునేనా? గోధుమ అయితే దేవుని చేత విత్తబడిన ఒక పంట, దేవుని చేతనే ఏర్పాటు చేయబడిన పంట. కానీ ఆ ఖచ్చితత్వం, నిశ్చయితత్వం వారికి ఉండదు కొన్నిసార్లు. కాబట్టి దేవుని వాక్యం అంటుంది, మీరు బహు జాగ్రత్తగా, చూసారు ఆ వర్డ్ ఉంది, జాగ్రత్త పడుడి, జాగ్రత్త పడుడి. డ్యూ డెలిజెన్స్ టు మేక్ యువర్ కాలింగ్ అండ్ ఎలక్షన్ ష్యూర్ అనే మాట అక్కడ మనం చూస్తున్నాం ఇంగ్లీష్ బైబిల్లో. సో మనము చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకు? 2 విత్తనాలు ఒకేసారి వేయబడ్డాయి, కానీ వేరే వేరే వ్యవసాయకులు వేస్తున్నారు.
రెండు ఒకేసారి వేయబడ్డాయి, రెండు ఒకేసారి మొలకెత్తాయి, రెండు కలిసి పెరుగుతూ ఉన్నాయి, రెండు ఒకేసారి పంటలు వచ్చాయి. దే బోత్ వేర్ షోన్ టుగెదర్, దే ప్రోగ్రెస్డ్ టుగెదర్. చివరిలో రెండు దే వేర్ ప్రాసెస్డ్ టుగెదర్. కానీ ఎండ్ రిజల్ట్ వేరే వేరేగా ఉన్నింది. ఒకటేమో కాల్చివేయబడుతుంది, ఒకటేమో కూర్చోబడుతుంది. ఈరోజు మనం ఏ కట్టలో ఉండబోతున్నాం అనేటువంటిది ఆలోచించాలి. ఒకవేళ మనము గురుగుల కట్టలో ఉండబోతున్నామంటే చాలా డేంజరస్ అండి. మనం జాగ్రత్త పడాలి. వి నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. మీకు నిర్గమ కాండంలో మీరు గమనించినట్లయితే ఫరో కూడా ఈ విషయంలో మరి మోసపోయాడు. ఎందుకు అంటే ఎప్పుడైతే యెహోవా దేవుడు మోషేను పిలిచి, నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళు, నువ్వు వెళ్ళి ఫలానా ఫలానా సూచక క్రియలు చెయ్యి అని చెప్పినప్పుడు, మొదటిసారి వెళ్ళినప్పుడు మోషే కర్రతో చేసిన సూచక క్రియలన్నీ కూడా ఫరో దగ్గర ఉండే మాంత్రికులు కూడా చేశారండి. రెండవసారి వెళ్ళినప్పుడు మోషే చేసిన ఆ ఒక సూచక క్రియలను ఆయన మాంత్రికులు కూడా మరలా చేశారు. మూడోసారి కూడా అదే జరిగింది. ఫరోకు అర్థం కాల, ఏది దేవునిది ఏది అపవాదిది. హీ కుడ్ నాట్ ఐడెంటిఫై. అందుకనే హీ డిడ్ నాట్ గివ్ ఇన్. తను వెంటనే మోషేను నమ్మలేకపోయాడు, వెంటనే తను మరి యాక్సెప్ట్ చేయలేకపోయాడు. ఎందుకంటే రెండు సేమ్ ఉంటాయి, చూడ్డానికి చాలా సేమ్ ఉంటాయి. అదే నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. మోషే వాస్తవానికి దేవుని చేత పంపించబడిన వ్యక్తి, కానీ ఫరో దగ్గర ఉండే మాంత్రికులు అందరూ కూడా అపవాదికి చెందినవారు. కానీ క్రియలు గమనిస్తే రెండు సేమ్ ఉన్నాయి. ఈయన కర్రబడేస్తే పాము అవుతుంది, వాళ్ళు కర్రబడేసినా పాము అవుతుంది. ఈయన చేతిలో పట్టుకుంటే అది మరలా కర్ర అవుతుంది, వాళ్ళు పట్టుకున్న కర్రనే అవుతుంది. సో ఇట్ లుక్స్ సో సిమిలర్. మనము ఒకరి క్రియలను చూసి వీరు గురుగుల గోధుమల అని చెప్పడం చాలా కష్టం. అందుకనే యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీరు పెరికి వేయద్దండి, అది పెరగనివ్వండి, మీరు గుర్తుపట్టలేరు. కాబట్టి ఈ వ్యత్యాసాలు చాలా ప్రాముఖ్యం. ఈ డిఫరెన్సెస్ మనకు చాలా ఇంపార్టెంట్, మనం తెలుసుకోవాలి. సో నంబర్ 1 ఏంటంటే, నాకు ఎలా తెలుస్తుంది గోధుమన గురుగున అంటే, అది ఏదైనా కావచ్చు, నా ఒక అలవాటే కావచ్చు, నా తలంపే కావచ్చు, నేను తీసుకోబోయే డిసిషన్ కావచ్చు, లేదా ఒక వ్యక్తి గురించే కావచ్చు. సో హౌ విల్ ఐ నో వెదర్ దిస్ ఇస్ వీట్ ఆర్ టేర్? గోధుమన గురుగున ఎలా తెలుస్తుందంటే, ఎవరు విత్తారు అనేటువంటిది మనం ఆ మూలాలకి వెళ్ళాలి. నంబర్ 1, గో టు ద సోర్స్. గో టు ద సోర్స్, మూలాలకి వెళ్ళాలి. ఎవరు విత్తారు? ఫలానా తలంపు నాలో వచ్చింది, నేను ఫలానా డైరెక్షన్ లో వెళ్ళాలనుకుంటున్నాను, ఫలానా నిర్ణయం చేద్దాం అనుకుంటున్నాను, ఇది దేవుని చిత్తమేనా కాదా అని తెలుసుకోవాలంటే ఈ తలంపు అనే విత్తనమును ఎవరు విత్తారు? యేసుక్రీస్తు విత్తాడా, అపవాది విత్తిందా అనేది మనం ఆలోచించాలి. అంటే ఇది వాక్యానుసారమా కాదా? వాక్యం దగ్గరికి వెళ్ళాలి. గో టు ద సోర్స్. అందుకనే సోర్స్కి వెళ్ళాలి, మనం మూలాలకి వెళ్ళాలి. ఎప్పుడే గాని ఏ తలంపే గాని ఒకవేళ అది మనకు మంచి తలంపుగానే అనిపించవచ్చు, ఇది దేవుని చిత్తమే అని అనిపించవచ్చు, కానీ మనం ఎప్పుడైతే వాక్యముతో దానిని టెస్ట్ చేస్తామో, ఎగ్జామిన్ చేస్తామో, అది వాక్యానుసారం అయితేనే దేవుని చిత్తం. వాక్యానుసారము కాకపోతే ఎంత మాత్రము దేవుని చిత్తము కాదు. ఇట్ మే లుక్ గుడ్, ఇట్ మే లుక్ ఎక్సలెంట్, బట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ లైన్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ నాట్ ఆఫ్ గాడ్. అది గురుగు, గోధుమ కాదు అనే విషయాన్ని మనం ఖచ్చితంగా చెప్పగలగాలి. ఐ హోప్ యు ఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్. గో టు ద సోర్స్. మనకు సోర్స్ ఏంటి అంటే బైబిల్. ప్రేమన దేవుని బిడ్డలారా, ఏ రీతిగా అయితే ఆ ఒక పొలములో ఇది గోధుమన గురుగున అని తెలుసుకోవాలంటే ఆ విత్తనము ఎవరు వేశారు, గో టు ద సోవర్, ఎవరు వేశారు దాన్ని బట్టి. మంచి వ్యవసాయకుడైతే అది మంచి విత్తనమే, దెర్ ఇస్ నో డౌట్. కానీ గురుగు అయితే అది తప్పనిసరిగా అపవాది వేసింది అయితే తప్పనిసరిగా గురుగే. ఇట్ ఈస్ ద టేర్. సో మనం ఎప్పుడైనా సోర్స్కి వెళ్ళాలి. మనము ఈ తలంపు ఎలా పుట్టింది? నా స్వంత చిత్తంగా పుట్టిందా? నా ఒక మరి
ఈర్ష్య వలన పుట్టిందా? Has it birthed because of my greedy nature? దేనివల్ల? కొన్నిసార్లు మనం అంటూ ఉంటామండి, ఇది దేవుని చిత్తమేనండి, ఇది తప్పనిసరిగా దేవుని చిత్తమే, నేను ఇలా చేయడం దేవుని చిత్తమే, ఈ యొక్క కోర్సును ఎన్నుకోవడం దేవుని చిత్తమే, ఈ మార్గంలో వెళ్ళడం దేవుని చిత్తమే, ఫలానా చోటుకెళ్ళి సెటిల్ అవ్వడం దేవుని చిత్తమే, ఫలానా బిజినెస్ చేయడం దేవుని చిత్తమే, ఫలానా వ్యక్తిని మరి పెళ్లాడటం దేవుని చిత్తమే అని కొన్నిసార్లు ఖచ్చితంగా చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాం, ఈవెన్ వితౌట్ నోయింగ్ వెదర్ ఇట్ ఈస్ రియల్లీ గాడ్స్ విల్ ఆర్ నాట్. మనకు అనిపిస్తుంది కాబట్టి మనం దేవుని చిత్తం అనుకుంటున్నాం, కానీ వాస్తవానికి ఇది దేవుని చిత్తమేనా అని తెలుసుకోవాలంటే గో టు ద సోర్స్, మనం మూలాలకు వెళ్ళాలి. నిజంగా వాక్యానుసారమేనా కాదా? వాక్యానుసారము కాకపోతే అది దేవుని చిత్తము కాదు అనే విషయాన్ని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. వీట్ అండ్ టేర్స్ ఏ రీతిగా అయితే చాలా సిమిలర్ గా ఉంటాయో, చాలా దగ్గర పోలిక కలిగి ఉంటాయో, అపవాది అటువంటి మరి తలంపులనే వాక్యానుసారముగా ఉన్నట్లుగానే ఉంటాయి, దేవుని చిత్తము ఉన్నట్లుగానే ఉంటుంది, ఇది దేవుని కార్యమే అన్నట్లుగానే వాడు మరి కాపీ పేస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. మీరు ఒకవేళ అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 9 నుంచి కొన్ని వచనాలు మీరు చదివితే మీకు అర్థమవుతుంది ప్రేమ దేవుని బిడ్డలారా. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 9వ వచనం నుంచి కొన్ని విషయాలు ఒకవేళ మీరు చదివినట్లయితే అక్కడ ఉండే విషయం ఏంటంటే, సీమోను అనే గారడి వాడు ఒకడు ఉంటాడు. సీమోన్ అనేటువంటి ఒక గారడి చేసేటువంటి వాడు. ఈ వ్యక్తి తన గారడి పనితో అనేకులను విభ్రాంతికి గురి చేశాడు. పెద్దలు, పిల్లలు, గొప్పవారు, అల్పులైన వారు, అక్కడ ఉండేటువంటి అధికారులు అందరూ కూడా, చదువుకున్న వారు, చదువులేని వారు అందరూ కూడా ఆయన కార్యములను చూసిన వాళ్ళందరూ కూడా ఏమని అనుకున్నారో తెలుసా? ఈయన నిజముగా దేవుని బిడ్డ, దేవుని గొప్ప శక్తి ఈయన ద్వారా వ్యక్తపరచబడుతుంది, ఇది దేవుని కార్యమే, ఇంకేది కాదు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చే రీతిగా ఆయన గారడి చేసేవాడు. యునో హౌ సేటన్ మిమిక్స్, ఎలా మరి కాపీ చేస్తాడు మీరు చూడండి. వారందరూ కూడా ఏమంటున్నారంటే, ఈ గారడి చేసే సీమోనుని చూసి ఇతడు దేవుని బిడ్డనే, ఇంకా డౌట్ లేదు, ఇది దేవుని మహాశక్తి. ఆ మాటలు ఉంటాయి, ఆ వచనాలు టైం లేదు కాబట్టి నేను చదివించట్లాగానే మీరు చదవండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 9 నుంచి 24 చదవండి. సో అక్కడ ఉంటుందన్నమాట. సో ఇది దేవుని శక్తే అన్నట్లు అంటున్నారు. కానీ దేవుని వాక్యం అంటుంది, ఎప్పుడైతే ఫిలిప్ వచ్చి దేవుని రాజ్యమును గూర్చిన వార్తను ప్రకటించెనో, సువార్తను ప్రకటించెనో, పరిశుద్ధాత్మ దేవుని గురించి ప్రకటించెనో, ప్రజలందరూ కూడా ఫిలిప్పు అలాగే అపోస్తుల వైపుకు తిరిగిరి అనే మాట ఉంటుంది అక్కడ. అంటే ఏంటి? ఎప్పుడైతే మరి దేవుని రాజ్యం గురించి, సువార్త గురించి, పరిశుద్ధాత్మ దేవుని గురించి వార్తను వారు విన్నారో, వారికి అర్థమైన విషయం ఏంటంటే, ఇంతవరకు మనము చూసింది గురుగులను, ఇది నిజంగా గోధుమ. All that we saw in Simon the sorcerer was tares. This is the wheat, the true wheat. ఇది మంచి గోధుమ అనేటువంటిది వారికి అర్థమై వారు అపోస్తుల వైపుకు తిరిగారు. చాలా మంది దేవుని వాక్యమును అనగా సువార్తను నమ్మారు, బాప్తిజము తీసుకున్నారు, అపోస్తులను వెంబడించారు. ఇక్కడ జరిగిన మరొక విషయం ఏంటంటే, ఈ గారడి చేసే సీమోను కూడా సువార్తను విన్నాడండి. సువార్తను విని దేవుని వాక్యం అంటుంది, అతడు కూడా నమ్మి బాప్తిజము కూడా తీసుకునేను అనే మాట ఉంటుంది. బాప్తిజం తీసుకొని ఎడబాయకుండా వెంబడించాడంట అపోస్తులను. ఎవరైనా చూసినప్పుడు ఏమనుకుంటారు? ఇతను కూడా మారు మనసు పొందాడు, ఇతడు కూడా తన చెడు కార్యములను తన పాపమును ఒప్పుకొని విడిచిపెట్టేశాడు, మంచి మనిషిగా మారాడు, గోధుమ అయ్యాడు అని మనం అనుకోవాలి. కానీ కొన్ని వచనాలు కిందికి వెళ్ళినట్లయితే ఏం జరుగుతుందంటే,
తను పేతురు దగ్గరికి వచ్చి ఏమంటాడంటే, మీరు చేతి నుంచి ప్రార్థిస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు వస్తున్నాడు కదా, వారు అభిషేకమును పొందుకుంటున్నారు కదా, ఆ ఒక శక్తిని, ఆ పవర్ ను నాకు కూడా ఇవ్వు. ఇదిగో వెండి నాణ్యాలు, ఇదిగో ద్రవ్యము, ఇదిగో డబ్బులు అని చెప్పి డబ్బు సంచిని ఆయనకి ఇచ్చేస్తాడనమాట. ఈ డబ్బులు తీసుకొని ఈ పవర్ నాకు ఇవ్వు. అప్పుడు పేతురు ఏమంటాడో తెలుసా, నీ ధనము, నీ వెండి, నీ 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 ఇదంతా కూడా నీతో కూడా నాశనం అవును గాక. నీలో ఎంతో చెడుతనం ఉంది, నీ హృదయము దేవునితో సరిగ్గా లేదు అని ఈ మాటలు వాడతాడు. మనకు ఒక ప్రశ్న రావచ్చు, అరే ఇందాక మనం చూసాం కదా, అతడు కూడా నమ్మేనని చూసాం కదా, అతను కూడా మారు మనసు పొందాడని చూసాం కదా, అతను కూడా బాప్తిజము తీసుకున్నాడని చూసాం కదా, అతను కూడా వారిని వెంబడించానని చూసాం కదా, ఇప్పుడేంటి పేతురు నీ హృదయం సరిగ్గా లేదు, నీవు దేవునితో సరిగ్గా లేవు, నీలో ఇంకనో చెడుతనం ఉంది, నువ్వు నిజంగా మారు మనసు పొందాలంటున్నాడే, బాప్తిజం అయిపోయింది కదా. అంటే ఏంటి దాని అర్థము? దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ హియర్. గోధుమల వలె కనిపించే గురుగులు వీళ్ళంతా, గోధుమలు లాగా ఉంటారు, నిజంగా మారు మనసు పొందుకున్నారు, నిజంగా బాప్తిజం కూడా తీసేసుకున్నారు, నిజంగా దేవుని శిష్యులే, దేవుణ్ణి వెంబడిస్తున్నారు అన్నట్లుగానే ఉంటారు. కానీ వాస్తవానికి వారు గురువులే. అది నువ్వే కావచ్చు, నేనే కావచ్చు, మన మధ్యలో అటువంటి వారు ఉండవచ్చు, మన సంఘంలో ఉండవచ్చు, మన కుటుంబంలో ఉండవచ్చు. కాబట్టి గో టు ద సోర్స్. అతనిలో ఆ మరి అతనిని వెంబడించాలి, అపోస్తులను వెంబడించాలి అనేటువంటి విత్తనం ఎందుకు పడిందంటే, నాట్ బికాస్ జీసస్ ఈస్ ద ఓన్లీ ట్రూ లివింగ్ గాడ్, యేసుక్రీస్తు వారు మాత్రమే నిజమైన దేవుడు, పరలోకానికి మార్గం అనేటువంటి ఉద్దేశంతో వెంబడించలా. ఏ ఉద్దేశంతో వెంబడించాడంటే, వీరిని ఒకవేళ వెంబడిస్తే ఆ పవర్ నాకు వస్తుంది, నేను కూడా ఎవరి మీద చేతులు ఉంచినా వారు కూడా పరిశుద్ధాత్మ దేవుని పొందుకుంటారు. ఆ పవర్ కోసం, ఆ అథారిటీ కోసం ఆయన మారినట్లుగా నటించాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈరోజు దేని కొరకు యేసుక్రీస్తును మీరు వెంబడిస్తూ ఉన్నారు అనేటువంటిది ఒకసారి ఆలోచించాలి. యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు, ఆయన మాత్రమే దేవుడు అనే ఒక తలంపు కలిగి, ఆ ఒక మరి ఎన్లైట్మెంట్ కలిగి మీరు వెంబడిస్తూ ఉన్నారా? లేదా యేసుక్రీస్తును వెంబడిస్తే నా కష్టాలు తీరుతాయి, నాకు ఆశీర్వాదములు వస్తాయి, నాకు ప్రమోషన్ వస్తుంది, నా పిల్లలకు వివాహం జరుగుతుంది, నా జీవితం బాగా ఉంటుంది అనే ఈ ఒక్క మరి వాటిని బట్టి వెంబడిస్తున్నామా? వి షుడ్ గో టు ద సోర్స్. మూలాలకు వెళ్ళాలి. ఎందుకు నిజంగా నేను మారాను, వేటిని బట్టి మారాను, ఏ విత్తనం పడితే నేను మారాను, విత్తనము, దట్ ఈస్ ఇంపార్టెంట్. సో దాన్ని బట్టి గురుగుల గోధుమల అనేటువంటిది తెలుస్తుంది. నంబర్ 1. రెండవది ప్రేమ దేవుని బిడ్డలారా ఎలా తెలుస్తుందంటే, ఈ గోధుమ గడ్డి దాని తలలో నిజంగా ఆ ఒక గోధుమ అనే గింజలు ఉంటాయి కాబట్టి ఆ గోధుమ గడ్డి ఆ బరువుకు వంగుతుందంట, నిట్టారుగా ఉండదు, కాస్త వంగి ఉంటుంది. కానీ ఈ గురుగుల ఒక గడ్డి ఏదైతే ఉందో వాటి తలలో గోధుమలు లాంటి గింజలేమి ఉండవు, మామూలుగా చిన్న నల్ల గింజలేవో ఉంటాయి. దే ఆర్ వెరీ లైట్ వెయిట్. కాబట్టి ఆ గడ్డి వంగదంట, నిఠారుగా ఉంటుందంట. ఈ వంగడం దేనికి సాదృశ్యం అంటే తగ్గింపుకు సాదృశ్యం. ఈ నిఠారుగా ఉండేటువంటిది దేనికి సాదృశ్యం అంటే గర్వానికి సాదృశ్యం. సో నిజంగా ఒక వ్యవసాయకుడు తన పొలంలోకి వెళ్ళి తన గోధుమల పొలంలోకి వెళ్ళినప్పుడు ఇది గోధుమన గురుగున అని ఎలా వ్యత్యాసం తెలుస్తుందంటే, ఆ గడ్డి వంగి ఉన్నట్లయితే, కాస్త వంగి ఉన్నట్లయితే అది గోధుమ గడ్డి, అది నిఠారుగా నిలబడి ఉన్నట్లయితే అది గురుగు అని తెలుసుకుంటాడు. సో అదే రీతిగా మన జీవితంలో ఒకవేళ తగ్గింపు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నట్లయితే, మన ప్రవర్తనలో, మన మాటలలో, మన తలంపులలో తగ్గింపు ఎక్కువగా కనిపిస్తున్నట్లయితే నువ్వు గోధుమనే. లేదు మీ జీవితంలో గర్వం అహం ఎక్కువ కనిపిస్తుంది, అహంకారమే ఎక్కువగా కనిపిస్తున్నట్లయితే
గోధుమ కాదు గురుగు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. బికాజ్ ద వీట్ గ్రాస్ ఈజ్ బెంట్ ఓవర్, అది వంగి ఉంటుందంట, అది తగ్గింపుకు సాదృశ్యం. సో ఈరోజు మనం ఆలోచిద్దామండి, మనలో ఏముంది? ఎక్కువగా మరి తగ్గింపు ఉందా, లేదా ఎక్కువగా గర్వం కనిపిస్తుందా? మనకే తెలుస్తుంది అది. పక్కన వాళ్ళకి పెద్దగా తెలియదు ప్రేమన దేవుని బిడ్డలారు, ఎందుకంటే వాళ్ళ ముందు నటించేస్తాం. తగ్గింపు ఉన్నట్లుగా మనము నటించేస్తాం. సాఫ్ట్ గా మాట్లాడడము, వంగి మాట్లాడడం. యునో, I always tell this even in my church. We Christians are very good actors. మనం నటించడంలో మనల్ని మించిన యాక్టర్స్ ఎవరు లేరండి. మనం చాలా తగ్గింపు, ఐఎమ్ సారీ ఇఫ్ ఐఎమ్ హర్టింగ్ సంబడి, బట్ దట్ ఈస్ ద ఫ్యాక్ట్. చాలా తగ్గింపు కలిగి ఉన్న వారి వలె కదా, చర్చికి రాగానే, ఫెలోషిప్ కి వెళ్ళంగానే, సహవాసానికి వెళ్ళంగానే మన టోన్ మారిపోతుంది, మన బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది, మనం చూసే విధానం మారిపోతుంది, మాట్లాడే విధానం మారిపోతుంది. వి బికమ్ వెరీ సాబర్, వెరీ జెంటల్, వెరీ సాఫ్ట్. వై? వీఆర్ ప్రిటెండింగ్. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ అని చెప్పి బైబిల్ చేతిలో పట్టుకొని వంగి మాట్లాడి చాలా మంచిగా మాట్లాడతామండి. ఎవరైనా చూసిన వాళ్ళు, బా వీరిలో ఎంత తగ్గింపు ఉందండి అన్నట్లుగా ఆ ఒక షో పుటప్ చేస్తాం మనం. కానీ అందుకనే అంటున్నాను, వేరే వాళ్ళకు తెలియదు, మనకే తెలుస్తుంది. వీ షుడ్ లుక్ ఇన్ టు అవర్ ఓన్ లైఫ్, వీ షుడ్ సెల్ఫ్ ఎగ్జామిన్. నాలో నిజంగా తగ్గింపు ఉందా, లేదా గర్వం ఉందా? వాట్ ఈస్ మోర్ ఇన్ మీ? సో అది మనం చెక్ చేసుకున్నట్లయితే, నాలో గురుగుల పంట ఎక్కువగా పెరుగుతుందా, గోధుమల పంట పెరుగుతుందా అనేటువంటిది మనకు తెలుస్తుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుందండి, కొలొస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట ఇంగ్లీష్ లో చాలా బాగుంటుంది. దేవుని వాక్యం అంటుంది కొలొషియన్స్ 3:12 లో, క్లోత్ యువర్ సెల్ఫ్ విత్ హ్యూమిలిటీ. అంటే దాని అర్థం ఏంటి? తగ్గింపు అనే పై వస్త్రమును మీరు ధరించుకోండి అని దాని అర్థం. తగ్గింపు అనే పై వస్త్రమును మీరు ధరించుకోండి. క్లోత్ యువర్ సెల్ఫ్ అంటే నిజంగా మనలో ఆ తగ్గింపు అనేటువంటిది ఒక వస్త్రము లాగా మనం ధరించేసుకోవాలి. అదేదో నటించడం కాదు. ఇట్ షుడ్ బికమ్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. క్లోత్ యువర్ సెల్ఫ్, లేదా పుట్ ఆన్ ది క్లోత్స్ ఆఫ్ హ్యూమిలిటీ అనే మాట ఉంటుంది అక్కడ. యేసుక్రీస్తు వారండి నిజంగా తగ్గింపుకు బెస్ట్ ఎగ్జాంపుల్. యేసుక్రీస్తు వారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మరి 5వ వచనం నుంచి మీరు చదివినట్లయితే ఉంటుంది అక్కడ, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే, దాసుని స్వారూప్యము ధరించుకొని, రిక్తునిగా చేసుకొని, చూసారా? అంటే దేవుడు అయినప్పటికీ కూడా దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక, he did not consider it to be equal with God as something great, but he humbled himself. తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎంతవరకు? శిలువ మరణం అంతవరకు. దట్ ఈస్ ట్రూ హ్యూమిలిటీ. నిజమైన తగ్గింపు అంటే అది. అంటే ఏ మనిషినైతే తను సృష్టించాడో ఆ మనిషికే దాసునిగా జన్మించాడండి. తను మరి సృష్టించిన మనిషికే దాసునిగా పుట్టాడు. తను తాను రిక్తునిగా చేసేసుకున్నాడు. తను సృష్టించిన మనిషి చేతిలోనే చనిపోవడానికి, హింసింపబడడానికి ఆయన వచ్చాడు. అంటే అంతగా తగ్గించుకున్నాడు. దట్ ఈస్ ట్రూ హ్యూమిలిటీ. ఆ తగ్గింపు నీలో ఉందా? అటువంటి తగ్గింపు ఉన్నట్లయితే నువ్వు గోధుమనే, లేకపోతే ఇంకా గురుగుగానే ఉన్నావు అనేటువంటి విషయాన్ని గుర్తించు. వ్యత్యాసం గురుగుకి గోధుమకు. 3వ వ్యత్యాసం ఏంటంటే, గోధుమల ఒక పంటలో మనం గింజలు చూస్తాం, గురుగు అనే పంటలో గోధుమ గింజలు చూడం. అంటే ఏంటి? సీడ్ బేరింగ్ లేదా ఫ్రూట్ బేరింగ్ అంటే ఫలభరితంగా ఉండటం. నా జీవితంలో ఫలాలు ఉన్నట్లయితే
నేను గోధుమ. ఫలాలు లేనట్లయితే గురుగు. వెరీ సింపుల్. ఫలాలు ఉన్నట్లయితే గోధుమ, ఫలాలు లేనట్లయితే గురుగు. రెండు రకాలైన ఫలాలండి. ఒక రకమైన ఫలం ఏంటంటే ఆత్మ ఫలము. గెలషియన్స్ 5:22లో ఈ మాట ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మ ఫలం ఏమనగా అని ఉంటుంది అనమాట. లవ్, జాయ్, పీస్, పేషెన్స్, కైండ్నెస్, గుడ్నెస్, జెంటిల్నెస్, సెల్ఫ్ కంట్రోల్, ఫెయిత్ఫుల్నెస్, ఇవన్నీ కూడా ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్, ఆత్మ ఫలం. ఇవి నాలో ఉన్నాయా? ప్రేమ ఉందా? ఆనందం ఉందా? దీర్ఘశాంతం ఉందా? మంచితనం ఉందా? ఇవన్నీ కూడా మనము సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలి. ఉంటే సరిపోదు, ప్రతి దినము, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరము అది పెరగాలి. ద లవ్ ఇన్ యూ షుడ్ గ్రో, ద జాయ్ ఇన్ యూ షుడ్ గ్రో, ద పేషెన్స్ ఇన్ యూ షుడ్ గ్రో, కైండ్నెస్ షుడ్ గ్రో, ఫెయిత్ఫుల్నెస్ షుడ్ గ్రో. ఈ ఫలం అనేటువంటిది ఉంటే సరిపోదు, పెరగాలి కూడా. సో ముందుగా మన జీవితంలో ఆత్మఫలం కనిపిస్తుందా? అది పెరుగుతుందా? ఉంటేనే, ఇది జరిగితేనే అది నువ్వు గురుగు, గోధుమ అని చెప్పగలవు. ఇది జరగకుండా ఉన్నట్లయితే గురువు. రెండో రకమైన ఫలం ఏంటంటే ఆత్మల సంపాదన. ఇతరులను రక్షణ వైపుకు నడిపిస్తూ ఉన్నానా, అంటే ఆత్మలను కంటూ ఉన్నానా, అది రెండో రకమైన ఫలం. మనము ఆత్మ మరి అంటే అనేకులు నశించిపోతున్నారు, వాళ్ళు రక్షించబడాలి అనేటువంటి తపన కలిగి ఉన్నామా? రక్షణ వైపుకు నడిపిస్తూ ఉన్నామా? రక్షణ కార్యమును జరిగిస్తున్నామా? అది జరగట్లేదు అంటే ఆ ఫలాలు మనలో లేవని దాని అర్థం. సో ఫ్రూట్ బేరింగ్ కు 2 మీనింగ్స్ ఉన్నాయండి. వన్ ఈస్ ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్, ద అదర్ వన్ ఈస్ సోల్ విన్నింగ్. సోల్ విన్నింగ్ ఇది జరగాలి. యేసుక్రీస్తు వారు యోహాన్ రాసిన సువార్త 15వ అధ్యాయంలో ఈ మాట అంటాడు. ఐ థింక్ ఇన్ ద వర్స్ 8, 8వ వచనంలో అంటాడు కదా, మీరు బహుగా ఫలించుట వలన నా శిష్యులని తెలుసుకుందురు. ఇఫ్ యు బేర్ మచ్ ఫ్రూట్, బై దిస్ యు విల్ నో దట్ యు ఆర్ మై డిసైపుల్స్. అంటే ఫలం, నీలో ఫలం ఉన్నట్లయితేనే నా శిష్యుడు, లేదంటే లేదు అనేటువంటి ఒక సూచన యేసుక్రీస్తు వారు ఇస్తున్నారు. మీరు బహుగా ఫలించుట వలన నా శిష్యులని మీరు ఎరుగుదురు. సో ఫలభరితంగా మనం ఉండాలి ప్రేమ దేవుని. మనలో ఆ ఫ్రూట్ అనేది కనపడాలి. చాలా మంది జీవితంలో ఫ్రూట్ అనేది లేదండి. ఏదో నేను ఉన్నానంటే ఉన్నాను, నేను యేసుక్రీస్తును నమ్ముకున్నాను, నేను కూడా విశ్వాసినే, నేను కూడా యేసుక్రీస్తు శిష్యుడిని అని అనుకుంటున్నాం, కానీ ఆ అపోహలో జీవిస్తున్నాం. అందుకనే అంటున్నాను, అపోహది ఆ రీతిగా మనల్ని మోసపరుస్తాడు. మనం తెలుసుకోవాలి అంటే నిజంగా యేసుక్రీస్తు శిష్యుడినా కాదా తెలుసుకోవాలి అంటే నాలో ఫలాలు ఉన్నాయా, ఆత్మ ఫలము కనిపిస్తూ ఉందా, లేదా ఆత్మల రక్షణ నేను ఆత్మల సంపాదన నేను చేస్తున్నానా, సోల్ విన్నింగ్. ఎన్ని ఆత్మలు నేను రక్షించాను, ఎంతమందిని యేసుక్రీస్తు వైపుకు నడిపించాను ఆలోచించాలి. అన్ని ఫలాలు ఉన్నట్లు అన్నమాట. చాలా మంది ప్రేమన దేవుని బిడ్డలారా ఆత్మీయ గొడ్రాలితనములో జీవిస్తున్నారు. ఆత్మీయ గొడ్రాలితనం అనగా యేసుక్రీస్తు అనే గొర్రె పిల్లతో ప్రధానము జరిగింది, వివాహము జరిగింది, అంటే వారు రక్షించబడ్డారు, కానీ పిల్లలు కనుల. ఇంకా ఐ హోప్ యువర్ అండర్స్టాండింగ్. శారీరకంగా, భౌతికంగా ఒక స్త్రీ పురుషుడు పెళ్లి చేసుకున్న తర్వాత 1 సంవత్సరం లోపు, లేదా 2 సంవత్సరాల లోపు, లేదా ఒక 5 సంవత్సరాల లోపు పిల్లలు వారు కనకపోతే వారు మరి గొడ్రాలితనము గుండా వెళ్తున్నారు. దే ఆర్ గోయింగ్ త్రూ బ్యారన్నెస్, దే ఆర్ అనేబుల్ టు బేర్ చిల్డ్రన్ అని అంటాం. కానీ ఆత్మీయంగా మనలో ఎంతమంది ఆత్మీయ గొడ్రాలితనంలో ఉన్నామండి? ఇంకా ఆత్మలను కనకుండా ఉన్నాం. వి నీడ్ టు లుక్ ఎట్ అవర్ సెల్వ్స్. ఎంతమంది ఆత్మలను కన్నాను, ఎంతమందిని యేసుక్రీస్తు వైపుకు నడిపించాను? am I in spiritual barrenness? ఆలోచించాలి మనం. వి నీడ్ టు అండర్స్టాండ్. సో ఫ్రూట్ బేరింగ్, ఫలభరితంగా ఉన్నామా లేదా మూడవది. నాలుగవది ఎలా తెలుస్తుంది? గోధుమన గురుగున. గోధుమలు ఉపయోగకరంగా ఉంటాయి, గురుగులు ఉపయోగకరంగా ఉండవు. అందుకనే యేసుక్రీస్తు వారు
గురుగులను కట్టగట్టి వాటిని కాల్చివేయండి అంటున్నాడు. అంటే మనము దేవుని రాజ్యంలోనే గాని, కుటుంబంలోనే గాని, సంఘంలోనే గాని నా ప్రాణమా యెహోవాను స్థుతించుము, నా అంతరంగమున సమస్తము ఆయన పరిశుద్ధ నామమును స్థుతించుము. నా ప్రాణమా యెహోవాను ఎప్పుడు సో మనం ప్రయోజనకరంగా ఉన్నట్లయితే మనము గోధుమ, ప్రయోజనకరంగా లేకపోతే మనం గురుగులమే అనే విషయాన్ని మనము గమనించాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, మీ కుటుంబంలోనే గాని, సంఘంలోనే గాని, సమాజంలోనే గాని, దేవుని రాజ్యంలోనే గాని మీ వలన ఉపయోగం ఉందా? ప్రయోజనకరంగా ఉన్నారా? ఏదో రీతిగా దేవుని రాజ్యంలో మీరు ఒక మంచి మరి ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉన్నట్లయితే దెన్ యు ఆర్ వీట్. ఏ రకంగా కూడా మీ వలన దేవుని రాజ్యానికి ఉపయోగము లేదు అంటే దట్ మీన్స్ యు ఆర్ అ టేర్. ఈరోజు ఆలోచిద్దాం. అది 4వ డిఫరెన్స్ ప్రేమ దేవుని బిడ్డలారా, 4వ డిఫరెన్స్. ఈ గురుగులు కేవలము పనికి రాకుండా మాత్రమే లేవు, కానీ హానికరంగా కూడా ఉన్నాయి. అంటే సైంటిస్ట్ లేదా అగ్రికల్చర్ ఫీల్డ్ లో స్పెషలిస్ట్ ఏమని అంటారంటే, వాటిని తిన్నట్లయితే, ఆ వీట్ ఆ టేర్స్ ను తిన్నట్లయితే దే ఆర్ వెరీ పాయిజనస్. సో దే ఆర్ హార్మ్ఫుల్. కొంతమంది కేవలము పనికి రాకుండా మాత్రమే ఉండరు, హానికరంగా కూడా ఉంటారు. సో ఈరోజు దేవుని రాజ్యంలో పనికి రాకుండా, అంటే ఎందుకు పనికి రాకుండా, పైగా హానికరంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా గురువు. లేదు, దేవుని రాజ్యంలో పనికొచ్చే విధముగా ఉన్నాను, దేవుని చేతిలో మంచి సాధనంగా నేను ఉండాను, ఐఎమ్ అ వెరీ గుడ్ యూస్ఫుల్ ఇన్స్ట్రుమెంట్, యూస్ఫుల్ వెజల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ ఇన్ గాడ్స్ కింగ్డమ్ అని అన్నట్లయితే యు ఆర్ వీట్. సో అది 4వ డిఫరెన్స్ ప్రేమ దేవుని బిడ్డలారా, యూస్ఫుల్నెస్. 5వది, చివరిది నేను చెప్పి ముగిస్తానండి. ఆ వ్యవసాయకుడంట చివరిగా ఇది గోధుమన గురుగున అని ఎలా తెలుసుకుంటాడంటే, ఆ గోధుమ గడ్డి తలను ఓపెన్ చేస్తాడంట. ది హెడ్ ఆఫ్ ది వీట్ ఓపెన్ చేసినప్పుడు అందులో గింజలు ఉన్నట్లయితే అది గోధుమ, గింజలు లేనట్లయితే అది గురుగు. అంటే దాని అర్థం ఏంటి? వి ఆల్సో షుడ్ ఓపెన్ అవర్ హార్ట్ అండ్ చెక్. అంటే లుక్ డీపర్, లోతుగా మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన హృదయాన్ని తెరిచి మనం చూడాలి. బాహ్యంగా అంత సేమ్ ఉంటుంది. విశ్వాసి అయినా అవిశ్వాసి అయినా బాహ్యంగా అంత బాగానే కనిపిస్తారు. విశ్వాసి అయినా విశ్వాసి వలె నటించేటువంటి వ్యక్తి అయినా బాహ్యంగా అన్ని సేమ్ ఉంటాయి. వీళ్ళు బైబిల్ పట్టుకుంటారు, వాళ్ళు బైబిల్ పట్టుకుంటారు. వీళ్ళు ప్రైజ్ ద లార్డ్ అంటారు, వాళ్ళు ప్రైజ్ ద లార్డ్ అంటారు. వీళ్ళు చర్చ్కి వస్తారు, వాళ్ళు చర్చ్కి వస్తారు. వీళ్ళకి వాక్యం బాగా తెలుసు, వాళ్ళకి వాక్యం బాగా తెలుసు. కానీ ఎలా నిజంగా గోధుమన గురుగున అని ఎలా తెలుస్తుందంటే, హృదయాన్ని తెరిచి చూడాలి. ఏ రీతిగా అయితే ఆ వ్యవసాయకుడు ఆ గోధుమ గడ్డి యొక్క తలను తెరిచి చూస్తాడో, గోధుమ గింజ ఉన్నట్లయితే గోధుమ, లేనట్లయితే గురుగో, ఆ రీతిగా మన హృదయములోనికి మనము తొంగి చూడాలి. వీ హ్యావ్ టు డూ అ డీపర్ డిసెక్షన్ ఆఫ్ స్వాతంత్ర్యాన్ని అక్కడ ప్రకటించాడు. అలాగే ఇక్కడ కూడా మనం చేయాలి ప్రేమ. సో అందుకనే లెమెంటేషన్స్, విలాప వాక్యం 3వ అధ్యాయము 40వ వచనంలో అదే ఉంటుంది. లెట్ us టెస్ట్ అండ్ ఎగ్జామిన్ అవర్ వేస్. మన మార్గములను మనము పరీక్షించుకుందాం, శోధించుకుందాం, అండ్ రిటర్న్ టు ద లార్డ్, దేవుని వైపుకు తిరుగుదాం అనే మాట ఉంటుంది అన్నమాట. కాబట్టి లెట్ us సెల్ఫ్ ఎగ్జామిన్. ఈ 5 విషయాలను బట్టి మనకు తెలుస్తుంది ప్రేమ దేవుని బిడ్డలారా, గురుగున గోధుమన అనేటువంటిది మనకు తెలుస్తుందండి. ఇది చాలా ఇంపార్టెంట్. అందుకనే మన జీవితం అనేటువంటి పొలములో మంచి విత్తనాలు విత్తబడుతున్నాయి. మనం నిద్రావస్థలో ఉన్నట్లయితే చెడు విత్తనాలు కూడా విత్తబడుతున్నాయి. మనం జాగ్రత్తగా ఉండాలి. అది మనం ముందుగా చూసుకున్నాం. ఆ తర్వాత వ్యత్యాసం ఎలా తెలుస్తుంది అనేటువంటి 5 విషయాలు కూడా మనం చూసుకున్నామండి. లెట్ us సెల్ఫ్ ఎగ్జామిన్ అవర్ సెల్స్. లెట్ us గో టు ద సోర్స్. మనం మూలాలకు వెళ్దాం. విత్తనం ఎవరు విత్తారు దాన్ని బట్టే అది మంచిదా చెడుదా అని తెలుస్తుంది. రెండవది, తగ్గింపు ఉందా? తగ్గింపు ఉన్నట్లయితే గోధుమ, తగ్గింపు లేనట్లయితే అది గురుగు అనేటువంటిది మనం చూసుకున్నాం. మూడవది మనం చూసుకున్నాం ప్రేమ దేవుని బిడ్డలారా, ఫలభరితంగా ఉన్నామా లేదా? ఫలభరితంగా ఉన్నట్లయితే, ఆత్మ ఫలాలు మనలో ఉన్నట్లయితే గోధుమ,
లేనట్లయితే గురువు అని మనం చూసుకున్నాం. 4వది ప్రయోజనకరంగా ఉన్నామా లేదా అనేది చూసుకుంటున్నాం. ప్రయోజనకరంగా ఉన్నట్లయితే గోధుమ, లేనట్లయితే గురుగే. 5వది మనము స్వీయ పరిశీలన, లోతైన హృదయ స్వీయ పరిశీలన చేసుకోవాలి. వి షుడ్ లుక్ అండ్ మేక్ అ డీపర్ హార్ట్ ఇంట్రోస్పెక్షన్. అలా చేసుకున్నట్లయితే మనకే తెలుస్తుందండి మనం గోధుమగా ఉంటున్నామా, గురువుగా ఉంటున్నామా. దేవుడు మనకు సహాయం చేయునుగాక. మే ద లార్డ్ బ్లెస్ దిస్ వర్డ్. ఆమేన్. ఓవర్ టు యు బ్రదర్. ఆమేన్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇప్పటి వరకు గోధుమల గురుగుల అనే అంశం మీద ఆత్మీయంగా వాక్య పరిచర్య చేసిన డాక్టర్ సందీప్ శాంసన్ గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. ఈ మెసేజెస్ అన్ని కూడా యూట్యూబ్ లో అనుదినం అప్లోడ్ చేయబడతాయి. బాబీ రత్నాకర్ అని కానీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని కానీ టైప్ చేసి మనం రెండవసారి వినవచ్చు. మన బంధువులకు మరియు స్నేహితులకు షేర్ చేయవచ్చు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా పాస్టర్ తోట బాలస్వామి గారిని మనవి చేస్తున్నాను. ప్రైజ్ లార్డ్ అండి. ప్రేమ స్వరూపుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయనా. ఈ ఉదయకాల సమయంలో నిదాసులు సందీప్ శాంసన్ గారి ద్వారా మాతో నాయనా నీ వాక్యము ద్వారా సూటిగా స్పష్టముగా గోధుమలు గురుగులను గురించి విపులముగా అనేక కోణాలలో ప్రభువా మాతో నువ్వు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు నైనా. అయా ఈ ఉదయకాల సమయంలో ఈ జూమ్ మీటింగ్ లో ఎందరైతే బిడ్డలు పాల్గొని నీ మాటలు ఆలకించి ఉన్నారో వారందరి హృదయాలలో నైనా నీ వాక్యము నిండారుగా ఫలించినట్లుగా సహాయమును దయచేయండి. ఇది ఆశని ఇంకా బలముగా నీవే వాడుకొని అనేకులు నీ వైపు ఆకర్షించేటువంటి సాధనముగా ఉన్నట్లుగా నువ్వే కృప చూపమని ప్రార్థిస్తున్నాం. సహాయమును దయచేయండి అయానైనా. మా నుండి ప్రార్థన సహాయము కోరిన ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరును జ్ఞాపకం చేసుకునండి. అయా ఎన్నో సంవత్సరాలుగా ఇక జూమ్ పరిచర్య నిర్వహిస్తున్నటువంటి నాయన ఇదిగో బావి రత్నాకర్ గారిని, తనకు సహకరిస్తున్నటువంటి బృందాన్ని నాయన నువ్వే జ్ఞాపకం చేసుకునండి. టెక్నికల్ గా సపోర్ట్లు అందిస్తున్నటువంటి బిడ్డలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అనేకులకు ఆధ్యాత్మిక ఎదుగుదలకు ప్రభువా ఎంతో ప్రయోజనకరముగా ఉన్నటువంటి ఇక ఈ పరిచర్యను నువ్వే దినదినాభివృద్ధి నాయన గడించడానికి సహాయమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృపణయ్య కనికరించండి. మేమందరం కూడా యథార్థముగా ప్రవర్తించటానికి సహాయమును దయచేయండి. పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించటానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిరంతరము కూడా ప్రతి క్షణము కూడా మమ్ములను మేము పరీక్షించుకొనడానికి సహాయమును దయచేయండి. మనస్సాక్షికి లోబడినటువంటి బిడ్డలముగా మేమందరము కూడా ప్రవర్తించులాగున, తద్వారా నీ నిత్య రాజ్యానికి మేమందరము కూడా వారసులమగునట్లుగా సహాయమును దయచేయమని ఈ ఉదయకాలపు దీవెనలతో మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని మమ్మల్ని అందరినీ కూడా నీ కృపా బాహుల్యములుగా అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి నీకే అప్పగించుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న తండ్రి, నీ నామం పరిశుద్ధపడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్టు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము ప్రకారం మా అపరాధములను క్షమించండి. మమ్ము శోధన దుష్టిని ఎందుకనగా రాజ్యము, శక్తి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప,
పరిశుద్ధాత్మేక నిత్య సహవాసము, సన్నిధి, కాపుదల జూమ్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డకు సదా తోడై నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇచ్చిన పాస్టర్ తోట బాలసమయ్య గారికి మరియు వాక్య పరిచయం చేసిన డాక్టర్ సందీప్ శాంసన్ గారికి, టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన యవనబిడ్డ జాన్సన్ కు, కోర్ కమిటీ మెంబర్స్ కు, కూడి వచ్చిన విశ్వాసులైన పరిశుద్ధులందరికీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరఫున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తం అయితే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రభు నామములో అందరికీ వందనాలండి. వందనాలండి.